హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. గత 4-5 రోజుల నుంచి నేను వీడియో చేయట్లేదండి. కొంత పర్సనల్ వర్క్ ఉన్న కారణంగా నేను వీడియో చేయలేదు. ఇంకా ప్రతి 2 డేస్కి ఒకసారి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. చాలామంది అభ్యర్థులైతేనేమి, నేను కొన్ని విషయాలైతే మీతో చర్చించదలుచుకున్నాను. వాటిల్లో ఈరోజు వీడియోలో మీకు వివరంగా వివరిస్తానండి. జీడిఎస్గా కొత్తగా జాయిన్ అయిన వారు వీరందరూ కూడా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో సమూల మార్పులు అయితే జరుగుతున్నాయండి. మన పోస్టల్ డిపార్ట్మెంటు చాలా సంవత్సరాల తర్వాత అప్డేషన్ అవ్వబోతుంది. అంటే మనకు ఇప్పటికే ఐడీసీ ఏబిపిఎంలను ఏ విధంగా వారి సేవలు వినియోగించుకోవాలనేది ఐడీసీ పరంగా అప్డేట్ అవ్వబోతుంది. నెక్స్ట్ బీపీఎం పరంగా కూడా చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగానే బీపీఎంలకు ల్యాప్టాప్స్ అయితేనేమి, ఏబిపిఎంలకి బైక్స్ అయితేనేమి చాలా మార్పులు అయితే జరగబోతున్నాయండి. వీటి గురించి అన్నీ కన్ఫర్మ్ అయినాక నేను ప్రతిదీ కూడా మీకు వీడియో చేస్తాను. మీకు ఐడీసీ గురించి వివరంగా కావాల్సినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఐడీసీ గురించి పూర్తి సమాచారం అయితే నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? జీడిఎస్ నోటిఫికేషన్లు ఇక ఉండవా అంటే మనకు నెక్స్ట్ ఈ మార్పుల్లో భాగంగా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే డిలే అయ్యే అవకాశం ఉందండి. అంటే మనకు నోటిఫికేషన్స్ అయితే ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా కండక్ట్ చేయాలని మనకు రూల్ ఉందండి. అంతేకాకుండా ట్రాన్స్ఫర్స్ కూడా నోటిఫికేషన్ ముందు అంటే 2 సార్లు నోటిఫికేషను 2 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మనకు ఈ మధ్య చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ వదిలే ముందు ఖచ్చితంగా మనకు ఒక ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్స్లో చాలా మార్పులు కూడా వచ్చాయి, మీరు గమనించే ఉంటారు. ఇవన్నీ కూడా మనకు బాగా అప్డేషన్ అవుతుందండి పోస్టల్ డిపార్ట్మెంటు. అంతేకాకుండా ప్రైవేటైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈ మార్చి 3వ తేదీ అయితే మనకు ఒక పెద్ద ధర్నా అయితే కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక మంచి అప్డేషన్ అయితే జరుగుతుంది. అది కొంతవరకైతే ఒక 20-30% చెడుగా ఉన్న దాదాపు 70% మనకు మంచి సేవలు, అంటే మనకు శాలరీ పరంగా అయితేనేమి, మనం చేసే పని అయితేనేమి అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరగబోతున్నాయండి. దీనిలో పరంగా మనకు జీడిఎస్ శాలరీలు కూడా 8th పే కమిషన్లో భాగమయ్యే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయి. వీటిలో భాగంగానే మనకు శాలరీస్ దాదాపు డబుల్ అయ్యే అవకాశము మనకు ఖచ్చితంగా ఉంది. ఓకేనా? మనకు 2026 జనవరిలో ఖచ్చితంగా శాలరీస్ అనేటివి డబుల్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ కూడా పెంచే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. వీటన్నిటి మీద మనకు 100% కన్ఫర్మ్ అయిన రోజు నేను ఖచ్చితంగా మీకు వీడియో చేస్తానండి. ఇప్పుడు కాదా అంటే దాదాపు ఇవి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఒకటే చెప్తున్నానండి, జీడిఎస్ బీపీఎంగా ఎక్కువగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు చూడండి. ఎందుకంటే బీపీఎంగా ఉండేవారు బ్యాంకింగ్ సెక్టార్లకి భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏబిపిఎంగా ఉండేవారు డెలివరీ సెక్టార్స్, అంటే బయట మనము డెలివరీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి లేడీస్కి కానీ ఎక్కువగా ఎండలో తిరగలేను అనుకున్న వాళ్ళకి ఇది ఒక్కరు స్ట్రెయిన్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దాదాపు మీరు బీపీఎంగా కన్వర్ట్ అయ్యేదానికి మీరు అవకాశం చూసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు ఏబిపిగా ఉన్నవారు బీపీఎంగా ఎలా కన్వర్ట్ అయ్యేవాలో మీరు ఎక్కువ కామెంట్ చేస్తే నేను దాని గురించి ఒక మంచి వీడియో అనేది మీకు చేస్తానండి. ఖచ్చితంగా ఇది చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీడిఎస్ అప్లై చేసిన వారు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ కరెక్షన్ అనేది ఉంది. మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత కరెక్షన్లో ప్రతి ఒక్కటి కూడా చేంజ్ చేయొచ్చు. మీకు ఎంత దూరమైనా వెళ్ళి ఖచ్చితంగా ఈ జీడిఎస్ జాబ్ని అయితే వదలొద్దండి. ఎందుకంటే మనకు రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు అయితే ఈ జీడిఎస్ జాబ్లో ఉన్నాయి. ప్రైవేటైజేషన్ అయితే తప్ప, ప్రైవేటైజేషన్ కాకుండా ఉంటే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ టార్గెట్స్ పెడత కూడా మనకు పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే దాదాపు బ్యాంకింగ్ సెక్టార్ అవుతుంది కాబట్టి మనకు బ్యాంక్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి టార్గెట్స్ అనేటివి కొంతమందికి అప్పగించడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రము మనకు శాలరీస్తో పాటు వర్కింగ్ కూడా బాగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ ఈ జీడిఎస్ జాబ్లో ఉండే మార్పులు చూస్తుంటే నాకు ఖచ్చితంగా
నెక్స్ట్ మంచి అవకాశాలు అయితే దీంట్లో కనిపిస్తాయని అనిపిస్తుంది. కాబట్టి మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.